పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. గత 5 ఏళ్లుగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా ఇప్పుడు ఏటకెల థియేటర్లో సందడి చేస్తుంది. క్రిష్ జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా గురువారం జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. బ్రో సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన తొలి చిత్రం ఇదే. దీంతో ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. మొదటి నుంచి ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఫస్ట్ పోస్టర్ నుంచి ట్రైలర్ వరకు ప్రతి అప్డేట్ పై ఓ రేంజ్ హైప్ నెలకొల్పింది. దాదాపు 5 ఏళ్లుగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఇప్పుడు ఏటకెలకు ఆడియన్స్ ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య జూలై 24న వరల్డ్ వైడ్ థియేటర్ లో విడుదలైంది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ మాస్ యాక్షన్ స్వాగ్ బిగ్ స్క్రీన్ పై చూడటంతో అభిమానులు సంతోషం గురించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో ఎప్పట్లాగే పవన్ కళ్యాణ్ యాక్షన్ అయితే అదిరిపోయింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ ట్విట్టర్ ఖాతాలో ఫ్యాన్స్ హడావుడైతే మామూలుగా లేదు. ఇక విడుదలకు ముందే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు పడ్డాయి. ప్రీమియర్స్ తో పాటు ఓపెనింగ్స్ డే గురువారం భారీ స్థాయిలో థియేటర్లు ఫుల్ అయ్యాయి. ఈ సినిమాకు భారీగా హైప్ ఉండడంతో ప్రీమియర్ తో పాటు ఓపెనింగ్స్ డే, బెనిఫిట్ షోలు, మార్నింగ్ షో, మ్యాట్నీ హౌస్ ఫుల్ షోలతో రన్ అవుతుంది. బాక్స్ ఆఫీస్ వద్ద తుఫానుగా నిలిచిన ఈ సినిమా పవన్ కెరియర్ లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. పవన్ కెరియర్ లో అత్యధిక వసూలు సాధించిన ఓపెనింగ్స్ లో ఒకటిగా నిలిచిన ఈ చిత్రం మొదటి రోజే మన దేశంలో 31.50 కోట్లు రాబట్టినట్టు వెల్లడించారు. ప్రీమియర్ షోల ద్వారా 12.7 కోట్లు వసూలు చేసి మొత్తం 43.8 కోట్లు రాబట్టినట్టు సమాచారం. తెలుగు వర్షన్ ప్రారంభం రోజున సగటు 57.39 అక్యుఫీని నమోదు చేసింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఇంకా మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.